హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మరొక షార్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు నేను ఇంట్లో చికెన్ గ్రేవీ కర్రీ చేశాను. చూస్తేనే మీకు నోరు ఊరుతుంది కదా. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. అన్ని కారం మసాలాలు అన్నీ బాగా సెట్ అయినాయి. ఈ కర్రీ నేను ఎలా చేశాను అనేది నేను ఆల్రెడీ వీడియో అనేది ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నేను ఈరోజు ఇంట్లో పలావ్ చేశానండి. దానికోసం అని చెప్పి నేను చికెన్ గ్రేవీ కర్రీ చేశాను. ఈ గ్రేవీ కర్రీ మన చపాతీలో కానీ నార్మల్ రైస్లో కానీ పలావ్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు టేస్టింగ్ టైం అండి. ఇది ఎలా ఉందో నేను మీకు టేస్ట్ చేసి చెప్తాను. ఒక చిన్న చికెన్ పీస్ని మనము తీసుకుని ఈ గ్రేవీని కలుపుకుని మనం అలా టేస్ట్ చేస్తే వేడి వేడి పలావ్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. దీన్ని ఆనియన్స్తో తినినా దీని మీద మనం నిమ్మకాయ పిండుకుని తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లా ఉందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక షార్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.